హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మేము జైపూర్ నుంచి అజ్మీర్కి వెళ్తున్నాం. సో ఇక్కడైతే మేము ఆర్డర్ చేసుకున్నాం, ఒక డాబాలో అయితే దిగాం లంచ్ కోసం. సో మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా హెవీగా చేసేసాం. సో ఇప్పుడైతే లైట్గా తిందామని చపాతీ ఆర్డర్ చేసాము విత్ మలై కోఫ్తా. అండ్ దిస్ ఇస్ లస్సీ మా పాప కోసం. ఎంత బిగ్ గ్లాస్ ఆఫ్ లస్సీ ఇచ్చారు. అందులో ఆమె తాగలేకపోతుందని ఇందులో ఇచ్చాను, కానీ టేస్ట్ అయితే ఎంత సూపర్గా ఉందండి. అసలు చాలా టేస్టీగా ఉంది. ఇట్స్ ఆసమ్ అండి. ఇంకా వీళ్ళు కొంచెం సలాడ్లా ఇవన్నీ ఇచ్చారు. లెమన్, క్యాప్సికమ్, ఆనియన్స్, పింక్ ఆనియన్స్ అనుకుంటా, చూసారు కదా. అండ్ దిస్ ఇస్ రాజస్థానీ మిర్చి అండి. ఇది చూడాలి ఎలా ఉందో. అంత స్పైస్ అయితే లేదు, మేమైతే తినగలం ఆంధ్ర వాళ్ళు అయితే. అండ్ తెలంగాణ వాళ్ళు కూడా తినచ్చు, అంత స్పైసీ ఏం లేదు. ఇదైతే రెస్టారెంట్. అంబియన్స్ బాగుంది. అండ్ ఫుడ్ టేస్ట్ చేసి చెప్తా. ప్లేట్స్ చూసారు ఎంత పెద్ద పెద్ద ప్లేట్స్ ఇచ్చారో. ఇదైతే మేము ఆర్డర్ చేసాం మలై కోఫ్తా అండ్ నాన్ ఆర్డర్ చేసాము. ఒకటి ఏమో ప్లెయిన్ నాన్ అండ్ ఒకటి గార్లిక్ బటర్ నాన్. సో ఏ కోఫ్తా దాలో చూసారు కదా. ఇక్కడ కోఫ్తాస్ అయితే లాంగ్ బిగ్ కోఫ్తాస్ చేశారు. సో ఇవైతే టేస్ట్ చేద్దాం. ఓకే, కీప్ ఇట్ దర్. సో ప్లేట్లో అన్నీ వేసుకుందాము. అండ్ దిస్ ఇస్ లెమన్ పికల్ అనుకుంటా అండి. చూద్దాం, నాకు స్మెల్ అయితే అదే వచ్చింది. చూద్దాం ఏంటో. అదే లెమన్ పిక్కల్ ట్రై చేద్దాం. రాజస్థానీ లెమన్ పిక్కల్. సో లెట్స్ టేస్ట్ ద పిక్కల్. వీళ్ళది ఇక్కడ ఫుడ్ స్పైసీ లేదండి, అంటే మసాలా స్పైస్ ఉంది కానీ చిల్లీ పౌడర్ స్పైస్ అయితే లేదండి ఇందులో. నానైతే అన్ని చోట్ల ఒకేలా ఉంటుంది. అండ్ లెట్స్ చెక్ దిస్. సో కోఫ్తా కర్రీ. కోఫ్తా అయితే చాలా సాఫ్ట్గా ఉంది. ఇది కూడా అంతే అండి. సో స్పైస్ అనేది లేదు, బట్ టేస్ట్ అనేది చాలా బాగుందండి. మీరు ఇక్కడికి వస్తే మాత్రం కన్ఫామ్గా ఏదైతే ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంది. వీడియో నచ్చితే 2 లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.